క్రేజీ ప్రాజెక్టులుగా వచ్చిన ప్రాజెక్టుల గురించి కొన్నిటి నుంచి మాట్లాడుకోవాలి. పాన్ ఇండియా టార్గెట్గా కొన్ని సినిమాలు వచ్చినాయి. ప్రాపర్గా పాన్ ఇండియా మార్కెట్ని రీచ్ కాలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి కూడా చూసాం. పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో వచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా హిందీ బెల్ట్లో సాధించింది ఏమీ లేదు. అలాగే బాలకృష్ణ గారు కూడా 2 సినిమాలతో వచ్చాడు. బాలకృష్ణ గారి ఇమేజ్ మీద నడిచిన సినిమాలే 2. మధ్యలో 2 సినిమాలు వచ్చినాయి, 100 కోట్ల మార్కులు దాటినాయి. హనుమాన్ సినిమా నుంచి ఏర్పడిన ఇమేజ్ని నాగార్జున తన స్టార్డమ్ని అవి పట్టించుకోకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రెవెన్యూగా కన్వర్ట్ అవ్వడంలో తడబాటు జరిగింది. ఆ ప్రాజెక్టు మీద చాలా టెన్షన్ ఉంది ప్రపంచానికి. మిగిలిన పెద్ద హీరోలు ఎవరు ఈ సంవత్సరం? భరద్వాజ గారు 2025 చిన్న సినిమాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ చిన్న సినిమాలు పెద్ద హిట్లు అయిపోతే 2025లో క్రేజీ ప్రాజెక్టులుగా వచ్చిన ప్రాజెక్టుల గురించి కొన్నిటి నుంచి మాట్లాడుకోవాలి. వాటిలో వచ్చిన విజయాలు అపజయాలు కానీ ఏదైనా. అవును, క్రేజీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా వచ్చినాయి. అవును. అంటే ఇక్కడ పాన్ ఇండియా టార్గెట్గా కొన్ని సినిమాలు వచ్చినాయి. అవి అంటే ప్రతి హీరో, పెద్ద హీరోలు ప్రతి సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగానే చూడటం మొదలైంది. ఈ మొదలైన దశలో అంటే సినిమా క్వాలిటీ పెంచడం కోసం మార్కెట్ విస్తరణ, దానికోసం పెట్టుబడి పెంచటం అనేది మొదలై చాలా రోజులైంది. ఈ ప్రయాణంలో తెలుగు నుంచి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్గా వచ్చిన సినిమాలు ప్రాపర్గా పాన్ ఇండియా మార్కెట్ని రీచ్ కాలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి కూడా చూసాం ఈ సంవత్సరం. అది పర్టికులర్గా నాని సినిమా హిట్ 3. అది వాళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్టుగానే ప్రమోట్ చేశారు ముందు. ఫైనల్గా అది ఓటీటీలో పాన్ ఇండియా అన్ని లాంగ్వేజెస్లోనూ ఓటీటీలోకి వెళ్ళింది, కానీ థియేటర్కల్ రిలీజ్కి వెళ్ళలేదు. అది ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కూడా హరిహర వీరమల్లు అది పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రమోట్ చేశారు. పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో వచ్చాడు ఈ సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారు 2 సినిమాలు, బాలకృష్ణ గారు 2 సినిమాలు. ఆ 2 అంటే పవన్ కళ్యాణ్ చేసిన 2 సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్గానే ప్రొజెక్ట్ అయినాయి. ఒక సినిమాకు సుజిత్ డైరెక్టర్, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ పాన్ ఇండియా లెవెల్లో. కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది ఆ సినిమాకి అనుకున్నారు, కానీ అది కూడా హిందీ బెల్ట్లో సాధించింది ఏమీ లేదు. హరిహర వీరమల్లు అసలు లేదు. దానికి వచ్చినటువంటి ఆ 100 కోట్ల మార్క్ దాటి 113 దాకా రీచ్ అవటానికి ఇక్కడ ప్రభుత్వ సహకారం వలన వచ్చినటువంటి ఆ ప్రీమియర్స్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూసే అది నిలబెట్టింది సినిమాని ఆ మేరకు. కానీ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ కంటెంట్ కనెక్ట్ కాల జనాలకి. ఫ్యాన్సే ముందు నుంచి ఓజీ మీద హోప్స్ పెట్టుకున్నారు కదా. ఓజీ మీద హోప్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో కనెక్ట్ చేయడానికి స్క్రిప్ట్లో చాలా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళారు. ఇవేవి కూడా ఉపయోగపడలేదు సినిమాకి. అయితే ఈ సినిమా నుంచి ఈ సినిమా అనుభవం ఓజీ సక్సెస్. ఓజీకి ఇప్పటి వరకు పడినటువంటి పోస్టర్ పడింది కదా పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అంటే హరిహర వీరమల్లు కూడా మేము 100 కోట్లు దాటిన సినిమాగా చెప్పుకున్నారు, కానీ దాన్ని మించినటువంటి విజయాన్ని అందించిన సినిమా అది ఓజీ. అయితే ఆ సినిమా నిజానికి పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు ప్రాపర్గా ప్రమోట్ చేసి గనక పుష్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కూడా నోన్ ఫేస్ ఇప్పుడు ఆయన పొలిటికల్ స్ట్రక్చర్ రీత్యా కూడా ఆ అడ్వాంటేజ్ని తీసుకుని అక్కడ ప్రాపర్గా పుష్ చేసి ఉంటే ఇంకొంచెం పెద్ద నెంబరే క్రియేట్ చేయగలిగి ఉండేది అది, కానీ జరగలేదు. 300 జరిగిన దాని గురించి మాట్లాడుకున్నాం. ఫ్యాన్స్ హ్యాపీ లేదా? ఫ్యాన్స్ హ్యాపీ, ఆయన కూడా హ్యాపీ. అదే, ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. పైగా ఆయన సినిమా పట్ల తీసుకోవాల్సిన కేర్ తీసుకోకపోతే రిజల్ట్లో ఆ ప్రభావం కనిపిస్తుంది అనే ఒక విషయాన్ని ఆయనకు అర్థం చేయించింది ఈ సంవత్సరం. అంటే ఆ 2 సినిమాలు కూడా వాళ్ళు అక్కడ ఒక స్టూడియో సెటప్ పెట్టి ఆయన మధ్యలో వచ్చి చేసి పెడుతూ అలా నడిచిన సినిమాలు. అందుకని టెక్నికల్గా ఎక్కడ తీయాలో అక్కడ తీయాలి సినిమా, ఎలా చేయాలో అలా చేసి తీరాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుందో హరిహర వీరమల్లు ప్రపంచానికి అర్థం చేయించింది. అందుకని ఉస్తాద్ భగత్ సింగ్ టోటల్గా ఆయన డెడికేటెడ్గా వచ్చి హైదరాబాద్లోనే చేశాడు. ఆయన టైం ఎలాగో సెట్ చేసుకుని వచ్చి ఆ టైం కేటాయించి
అంటే ప్రాజెక్ట్కి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చి తీరాలి, ఎక్కడ చేయాలో అక్కడ చెయ్యాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఆయన పొందాడు పవన్ కళ్యాణ్ గారు. మంచి పోస్టర్ పడింది, 300 కోట్ల పోస్టర్ అయితే 300 కోట్ల పోస్టర్ అయితే చూశాడు ఆయన Yes. ఈ సంవత్సరం. అది ఆ ఏరియాలో హ్యాపీ. 2 రిలీజ్లు వచ్చినాయి, అది హ్యాపీ. మంచి పోస్టర్ పడింది, డబుల్ హ్యాపీ. అంతే అంతే. అలా పవన్ కళ్యాణ్ది ఆ కథ. నానికి ఒక రకంగా 100 కోట్ల 100 కోట్ల పోస్టర్ పడింది, కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో నడవలేదు అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ కూడా ఉండింది. 2 నడిచినటువంటి సినిమా అది. ఓకే. అలాగే బాలకృష్ణ గారు కూడా 2 సినిమాలతో వచ్చాడు. సంక్రాంతి డాకు మహారాజ్ అంటే ఓపెనింగ్ ఎండింగ్ కూడా ఆయనే. పెద్ద సినిమాలు. అక్కడేమో డాకు మహారాజు జనవరిలో, చివరిలో ఇది అఖండ తాండవం. అఖండ తాండవానికి రెవెన్యూ సైడ్ అది ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్గానే ఉంది. అంటే వీకెండ్స్ బలంగానే ఉంది, జనాలు వెళ్తున్నారు ఆ సినిమాకి. సో అది ఇబ్బంది పెట్టిన సినిమాగా ఇక్కడ తెలుగు మార్కెట్లో అయితే లేదు. అది బాగానే పూల్ చేస్తోంది జనాల్ని. ఆ మేరకు అది సక్సెస్ సాధించినట్టుగానే చెప్పుకోవాలి. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి దాన్ని వాళ్ళు భుజానేసుకుని ముందుకు నడిపించడం లేదు అనేది ఒకటే డిసప్పాయింట్మెంట్. అది పక్కన పెట్టేస్తే డాకు మహారాజ్కి ఆ స్క్రిప్ట్ డిజైన్లోనే ఉన్నటువంటి ఒక చిన్న ఇబ్బంది రీత్యా అది ఆడియన్స్ని ఆకట్టుకోవాల్సినంతగా ఆకట్టుకోలేకపోవడం కూడా చూసాం. కానీ బాలకృష్ణ పెర్ఫార్మెన్సు, ఇమేజ్ ఆ 2 కలిపి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళి 100 కోట్ల మార్క్ దాటించేసింది. వసూళ్ల పరంగా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. కానీ ప్రాపర్గా ఇంకొంచెం ప్రాపర్గా కనుక డిజైన్ చేసుంటే అది డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవ్వాల్సిన సినిమా. అంటే బాలకృష్ణ గారి ఇమేజ్ మీద నడిచిన సినిమాలే 2. టెక్నికల్గా అంటే ఇక్కడేమో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇబ్బంది, అక్కడేమో రైటింగు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది. ఈ 2 సమస్యలు లేకపోతే 2 సినిమాలు ఆయనకి చాలా పెద్ద విజయాలను అందించాల్సినవి. ఇదేమో పాన్ ఇండియా మార్కెట్లో పుష్ చేయాలి అనుకున్నారు. నిజానికి అనుకున్నది ప్రాపర్గా వర్కౌట్ అవ్వాల. అది కూడా ఒక ఇబ్బంది కలిగించింది, ఫ్యాన్స్ని కొంచెం నిరుత్సాహపరిచినటువంటి వ్యవహారం. మొదటి నుంచి అంటే బాలకృష్ణ గారిని పాన్ ఇండియా మార్కెట్లో ఓపెన్ చేస్తున్న సినిమాగానే దీని ప్రమోషన్ అంతా నడిచింది. కానీ అలా వెళ్ళకపోవడం అనేది అభిమానుల్ని గాయపరిచింది. దీన్ని రెక్టిఫై చేసుకుంటారేమో నెక్స్ట్ ప్రాజెక్ట్లో చూడాలి. అది బాలకృష్ణ గారి వ్యవహారం. మధ్యలో 2 సినిమాలు వచ్చినాయి, 100 కోట్ల మార్కులు దాటినాయి. అవును. మిరాయి ఒకటి, మిరాయి దాటింది. అంటే మిరాయి వచ్చేసి అది కూడా అంటే డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు, ఘట్టమనేని కార్తీక్. అతను కష్టం కనిపించింది తెర మీద. అలాగే తేజ కూడా తన మీద ఆడియన్స్లో హనుమాన్ సినిమా నుంచి ఏర్పడిన ఇమేజ్ని చాలా ప్రాపర్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళాడు ఈ సినిమాలో. మొత్తానికి వర్కౌట్ అయిన ప్రాజెక్ట్ అది. వర్కౌట్ అయిన ప్రాజెక్టు జనాలు ప్రాపర్గానే రిసీవ్ చేసుకున్నారు. మంచి రెవెన్యూసే సాధించింది ఆ సినిమా. ఓకే. నరసింహ అవతారం మీద వచ్చిన సినిమా భక్త ప్రహ్లాద, అది 300 కోట్లకు అది అద్భుతంగా వసూళ్లు సాధించగలిగింది. అలా చూసుకుంటే తెలుగులో నాగార్జున గారు కుబేరా, ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయాలి అనుకుని ఈ సంవత్సరం అదొక ప్రత్యేకత. నాగార్జున తన స్టార్డమ్ని అవి పట్టించుకోకుండా ప్రత్యేకమైన పాత్రల్లో ట్రావెల్ అవ్వాలి అనుకుని 2 సినిమాలు చేశాడు. రెండిట్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకటేమో ధనుష్తో చేసినటువంటి కుబేరా, రజనీకాంత్తో చేసినటువంటి కూలీ. ఈ 2 సినిమాల్లో ఒక దానిలో విలన్ గాను, ఒక దానిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కనిపించాడు ఆయన. అవి 2 సినిమాల్లో ఆయన నటుడిగా మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. అంటే నాగార్జున సినిమాని విపరీతంగా ప్రేమిస్తున్నాడు అనే పేరు వచ్చింది, కానీ రెవెన్యూ పరంగా 2 సినిమాలు ఆయనకి అనుకున్నంత విజయాన్ని అందించలేదు అనేది వాస్తవం. కుబేరా సినిమా విపరీతంగా ప్రమోట్ చేశారు, క్రిటికల్గా కూడా దానికి మంచి అక్లైమ్ దొరికింది. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర రెవెన్యూగా కన్వర్ట్ అవ్వడంలో తడబాటు జరిగింది. అంటే జనాలు
రివ్యూవర్స్ కన్నా కూడా జ్ఞానులు అనే విషయాన్ని ఆ సినిమా తెలియజేసింది ఒక రకంగా. అది తర్వాత కూలీ సినిమా కూడా కంపారిటివ్గా అది వార్ 2 కంటే బెటర్ సినిమా అని పేరు వచ్చింది, కానీ రెవెన్యూ సైడ్ అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మార్క్ ఏం క్రియేట్ చేయలే. అలా నాగార్జున గారు ఈ సంవత్సరం 2 డిఫరెంట్ ప్రాజెక్టులతో ప్రయత్నం చేసి తను సక్సెస్ అయ్యాడు, కానీ ఆ ప్రాజెక్టుల నుంచి ఆయన కొత్తగా పొందింది ఏమీ లేదు. అదొక ఇబ్బంది. అది పక్కన పెట్టేస్తే మిగిలిన సినిమాల్లో కొత్త తరహా అంటే బిగ్ ఏరియాలో ఓపెన్ అయిన సినిమాలు మంచు మనోజ్ సినిమా ఒకటి వచ్చింది. మెరాయిలోనే మంచి క్యారెక్టర్ చేశాడు. ఆయన తనకు ఒక ఎలివేషన్ దొరికింది, వచ్చింది. అలాగే అదే మంచు కాంపౌండ్ నుంచి విష్ణు గారు చేసినటువంటి ఒక భారీ సినిమా అది కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అయింది. అది కూడా బిగ్ మార్క్ రెవెన్యూస్ ఏం కాదు, కానీ పర్వాలేదు అనిపించుకుంది. కాకపోతే దానికి నటుడిగా ఆయనకు ఒక పేరు వచ్చింది. ప్రాజెక్ట్ ప్రాపర్గా డిజైన్ చేశారు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు అనేటువంటి పేరైతే వచ్చింది. నెగిటివ్ ఇది రాలేదు. నిజానికి ఆ ప్రాజెక్ట్ మీద చాలా టెన్షన్ ఉంది ప్రపంచానికి. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండానే ఆ ప్రాజెక్ట్ సేఫ్గా మూవ్ ఆన్ అయిపోయింది. అది చాలు, అది సక్సెస్ఫుల్గానే చెప్పుకోవాలి. అదొక విజయం. అది తప్ప నిజానికి గేమ్ చేంజర్ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి ప్రపంచానికి. ఆ హోప్స్ అది శంకర్కి గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్నారు, కానీ కాలేదు. ఎవరికి గేమ్ చేంజర్ కాకుండా అలా మిగిలిపోయిన సినిమా అది. మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఇబ్బంది పెట్టిన సినిమా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. సంక్రాంతికి అనిల్ రావిపూడికి ఒక అద్భుతమైన విజయాన్ని, వెంకటేష్ గారికి అంటే తను ఏం చెయ్యాలో అది చేస్తే జనాలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వెంకటేష్ గారికి అర్థమైంది. అదే ప్రాపర్గా లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేసి అవును పెద్ద నెంబర్కి ఏం చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది. ఈ సంక్రాంతికి కూడా ఆయన అలాంటి మ్యాజిక్కే క్రియేట్ చేయబోతున్నాడు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి అంతకుముందు వెంకటేష్ 2 యాక్షన్ జానర్లో ట్రై చేశాడు. ఆయన యాక్షన్ జానర్లో ట్రై చేసిన 2 సినిమాలు ఆయనకి సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాతో మళ్ళీ ఆయన ట్రాక్లోకి వచ్చేసాడు. అంటే తన ఆడియన్స్ని తను జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఇప్పుడు ఫ్యూచర్ ప్రోగ్రామ్ కూడా అదే కనిపిస్తోంది. ఆయన నడక అటే ఉంది. అలా వెంకటేష్కి సక్సెస్ఫుల్గా కలిసి వచ్చిన సంవత్సరం అది. ఎన్టీఆర్కి వార్ 2 చాలా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరణ చేసుకోగలను అని అనుకున్నాడు, కానీ ఆయన అది నెరవేరలా, కలగానే మిగిలిపోయింది. ఇబ్బంది అంటే గుర్తొచ్చింది రవితేజ గారికి అయితే నాకు తెలిసి ఇది కలిసి రాని సంవత్సరం అని చెప్పుకోవాలి మనం. టోటల్గా ఇబ్బంది పెట్టిన సంవత్సరం. ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు, ఏ ప్రయత్నమో ఆయనకు కలిసి రాల. అంటే ఒక ఒరిజినల్ కథతో చెయ్యాలి అనుకుని చేసినటువంటి టైగర్ నాగేశ్వరరావు కూడా టార్చర్ పెట్టిన సినిమాగా మిగిలింది అది. అంటే ఏ మాత్రము ఉపయోగపడలేదు ఆయనకి వసూళ్ల పరంగా కానీ అలా చూసుకుంటే. దాని తర్వాత మిస్టర్ బచ్చన్ అది రకరకాల కారణాల చేత ఆడియన్స్ని పట్టుకోలేదు. మాస్ జాతర కూడా ఆయనకి ఏమాత్రము ఉపయోగపడని సినిమాగానే మిగిలింది. అయితే ఈ అనుభవాలతో ఆయన కొత్త తరహాగా ఆలోచించాలి అని ఆయన తన్ని తాను మార్చుకుని చేస్తున్నటువంటి సినిమా ఇప్పుడు జనవరిలో రిలీజ్ అవబోతోంది. సంక్రాంతికి రిలీజ్ అవబోతున్నటువంటి భర్త మహాశయులకు అది డెఫినెట్గా రవితేజని మళ్ళీ నిలబెట్టే సినిమాగా ఉండబోతోంది అనేది ట్రైలర్ ఒక ప్రామిస్ అయితే ఇచ్చింది. కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయన పద్ధతికి. అంటే ఆయన ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలకి పూర్తిగా భిన్నమైనటువంటి సినిమా అది. సో మళ్ళీ రవితేజ కంబ్యాక్ సినిమా కాబోతోంది అనే భరోసా అయితే ఇచ్చింది. అలా ఆయన పరిస్థితి. మిగిలిన పెద్ద హీరోలు ఎవరు ఈ సంవత్సరం ముఖం చూపించలేదు. ఇప్పుడు మొదలవుతోంది పెద్ద హీరోల సంరంభం 26లో మొదలవుతోంది. చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.